ఎందుకు వాలంటీర్లను పెట్టారు, మమ్మల్ని వద్దన్నారు అనేసి. దాని మూలంగా ఇదివరకు ఒకడు 10 ఓట్లు తెచ్చిన కార్యకర్త 1 ఓటే తెచ్చాడు. ఇది మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. అదే సందర్భంలో సంక్షేమ పథకాలకు సంబంధించి మేము చెప్పిన వాళ్ళకంటూ లేదు, ఇచ్చారు అందరికీ ఇవ్వడం మాట వాస్తవం, కానీ మా పేరు లేదు అని కడుపు రగిలిపోయి ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఓటు కూడా వేయకుండా ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఒప్పుకు తీరాలి కదా. అట్లాగే 80 మందిని ఎమ్మెల్యేలని మార్చేయడం అన్నటువంటిది కొత్త వాళ్ళు పాత వాళ్ళ మధ్యన కోఆర్డినేషన్ కుదరలేదన్నమాట వాస్తవం కదా. అందులో ఓసీల సీట్లు బీసీలకి వీళ్ళకి అప్పచెప్పడం ద్వారా అక్కడ తేడా వచ్చిన మాట వాస్తవం కదా. ఫెమిలియర్ ఫేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలో పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేరు చెప్పానండి, ఎవరికి గుర్తు? ఇట్లాంటివన్నీ మైనస్సే కదా. అవి ఒప్పుకు తీరాలి కదా. ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటది కదా. ఇంకోటి ఆ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించిన మాట వాస్తవం కదా. చివరిలో రైతులు వ్యతిరేకించిన మాట వాస్తవం కదా. అవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఈ 5 నృత్యాల్లో చూస్తే ఓడిపోవడంలో తప్పులేదు, కానీ ఇంత దారుణంగా ఓడిపోకూడదు. 11 సీట్లకు పరిమితం కాకూడదు. అక్కడ సంథింగ్ తేడా జరిగింది, అది ఒప్పుకోవాలి. ఏదో ఉంది, అది గ్రహించాలి. వైసీపీ కూడా ఆలోచించాలి. ఇంక ఇప్పుడు చేసుకుని చేయగలిగేది ఏం లేదు. నెక్స్ట్ జాగ్రత్త పడాలి ఇంకా నెక్స్ట్ టైం. అంతే, రైట్. చూద్దాం. మొత్తానికి పరకాల ప్రభాకర్ గారు